బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. 3 లక్షలకు ఏఈ పేపర్ కొనుగోలు చేసిన సతీష్ కుమార్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, థ్యాంక్ యూ మేడం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం అయితే కొద్ది విస్తృత విషయాలు అయితే బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికే ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇప్పటికే 43 మంది అరెస్ట్ అయ్యారు. వీటిలో భాగంగా కూడా ఇక్కడ ఈడీతో పాటు సిట్ కూడా దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇంట్లో అరెస్ట్ పర్వం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ సంబంధించి డిఏఓ కావచ్చు, అలాగే అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించిన పలు పరీక్షా పత్రాల లీకేజ్ వ్యవహారంలో ఇప్పటికే కుప్పీలు లాగుతున్నట్టు అధికారులు తెలుస్తుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి నిన్న 3 అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా సతీష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం. ప్రధానంగా వీళ్ళంతా ఏదైతే టీఎస్పీఎస్సీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ ఉన్నారో, అలాగే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఏదైతే అక్కడ సిస్టమ్ అనలిస్ట్ ఉన్నాడు, అక్కడ ఉండే దానిపైన కూడా ప్రవీణ్ కావచ్చు, అలాగే మిగతా వాళ్ళ దగ్గర పేపర్ లీకేజ్ పేపర్ తీసుకొని దళారుగా వ్యవహరిస్తున్నటువంటి రవికిషోర్ తో పాటు పలుమంది వ్యక్తులు కూడా వాళ్ళకి సంబంధించిన కాల్ డేటాలు కావచ్చు, అలాగే సంబంధించిన ఏదైతే బ్యాంకు అకౌంట్ ట్రాన్స్ఫర్ కావచ్చు, ఇలాంటి అంశాలపైన కూడా సిట్టు దర్యాప్తు చేస్తుంది. ఇందులో భాగంగానే ఏదైతే సతీష్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సతీష్ ఏఈ పేపర్ 3 లక్షలకు కూడా మనకు చూసుకున్నాడు. దీనికి సంబంధించి ఏదైతే దళారిగా వ్యవహరిస్తున్న రవికిషోర్ సంబంధించి నిన్న రవికిషోర్ దగ్గర పేపర్లు కొన్న 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా సతీష్ ను 3 లక్షలకు ఏఈ పేపర్ కొనుగోలు విషయంలో కూడా సతీష్ ను అరెస్ట్ చేయడానికి ప్రధానంగా ఏదైతే ఈ పేపర్ లీకేజ్ అంశంలో ఇప్పటికే అక్కడ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి వివరాలు కూడా ఇటు దర్యాప్తు చేస్తుంది. దానికి సంబంధించి టీఎస్పీఎస్సీ కొన్ని అంశాలను దాచిపెట్టినట్టుగా కూడా ఇటు దర్యాప్తులో కూడా తేల్చడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ప్రవీణ్ కావచ్చు, అలాగే రాజశేఖర్ కావచ్చు, అలాగే టీఎస్పీఎస్సీకి సంబంధించిన పలు ఉద్యోగుల కాల్ డేటాలు కావచ్చు, అలాగే దళాలుగా వ్యవహరిస్తున్న వారి అకౌంట్ ట్రాన్స్ఫర్ డేటా కావచ్చు, ఇదంతా కూడా ఇక్కడ సిట్ ఈడీ కూడా దర్యాప్తు చేసి ఇందులో భాగంగా అరెస్ట్ కొనసాగుతూ వస్తుంది. దీనికి సంబంధించి మరికొన్ని జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్. కోటిలో